ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భార్యాభర్తల మధ్య బలమైన సంబంధం గురించి మాట్లాడుకోబోతున్నాం. భార్యాభర్తల బలమైన సంబంధం, అది ఆశీర్వదించబడిన వివాహ జీవితం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం అనేది కేవలం ఇద్దరు కలిసి జీవించడం కాదు, అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక పవిత్రమైన బంధం. ప్రేమ, విశ్వాసం, సహనం, క్షమ, త్యాగం అనే పునాదుల మీద నిలిచిన బంధమే నిజంగా బలమైన వివాహం. ఈ లోకంలో ప్రతి సంబంధానికి సవాళ్ళు ఉంటాయి, కానీ భార్యాభర్తల సంబంధం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇద్దరూ ఒకే ఇంట్లో ఒకే జీవితాన్ని, ఒకే కలలను పంచుకుంటూ ఉంటారు. అందుకే ఈ సంబంధం బలంగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. మొదటిగా, ప్రేమ. మాటల్లో కాకుండా కార్యాల్లో అది ఉండాలని. అంటే నిజమైన ప్రేమ అంటే కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. భార్య భర్తను గౌరవించడం, భర్త భార్యను గౌరవించడం, ఆమె భావాలను అర్థం చేసుకోవడం, భార్య భర్తను ఆదరించడం, అతని బాధ్యతలను అర్థం చేసుకోవడం, ఇవే నిజమైన ప్రేమకు సూచనలు. ప్రతిరోజు చిన్న చిన్న ప్రేమ పనులు పెద్ద సంబంధాన్ని బలపరుస్తాయి. రెండవ మాట, గౌరవం. సంబంధానికి ప్రాణం ఇది. ప్రేమ ఉన్న గౌరవం లేకపోతే సంబంధం బలహీనపడుతుంది. భర్త భార్య మాటలకు విలువ ఇవ్వాలి. భార్య భర్తను చిన్నచూపు చూడకూడదు. ఇద్దరు ఒకరినొకరు ప్రజల ముందు గౌరవిస్తే ఆ ఇంట్లో శాంతి స్వయంగా కనిపిస్తూ ఉంది. మూడవ మాట, సంభాషణ. మౌనాన్ని చెరిపేసే శక్తి. చాలా సమస్యలు పెద్దవిగా మారడానికి కారణం సంభాషణ లేకపోవడమే. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడమే. మనసులో బాధ దాచుకుంటే అది కోపంగా మారుతుంది, కోపం విరోధంగా మారుతుంది. రోజుకు కొంత సమయం మాట్లాడుకోండి. మీ బాధలు, మీ ఆనందాలు, మీ భయాలు ఒకరినొకరు పంచుకోండి. స్పష్టమైన మాటలు బలమైన బంధాన్ని నిర్మిస్తాయి. నాలుగవ మాట, క్షమ. వివాహ జీవితం నిలబడి స్తంభం. ఈ లోకంలో తప్పులు చేయని మనిషి ఎవరూ లేరు. భర్త తప్పు చేస్తే భార్య క్షమించాలి, భార్య తప్పు చేస్తే భర్త క్షమించాలి. క్షమించలేని మనసు సంబంధాన్ని చంపుతుంది, క్షమించే మనసు సంబంధాన్ని బ్రతికిస్తుంది. ఐదవ మాట, విశ్వాసం. సంబంధానికి పునాది. అనుమానం ఉన్న చోట ప్రేమ నిలువదు. విశ్వాసం ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. భర్త భార్య మీద, భార్య భర్త మీద సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఒకరిని ఒకరు అనుమానించడం కాకుండా అర్థం చేసుకోవాలి. ఆరవ మాట, సహనం. కష్టాల్లో నిలబెట్టే శక్తి. జీవితంలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ సమయంలో ఒకరిని ఒకరు వదిలిపెట్టకుండా చేతిలో చేయి వేసుకుని ముందుకు సాగడమే నిజమైన సహనం. సహనం ఉన్న చోట దేవుడు పనిచేస్తాడు. ఏడవ మాట, త్యాగం. ప్రేమకు నిజమైన గుర్తు. కొన్నిసార్లు మనం ఇష్టం కాకపోయినా సంబంధం కోసం త్యాగం చేయాలి. నేను కాదు, మనం అనే భావన వచ్చిన రోజే వివాహ జీవితం బలంగా మారుతుంది. ఎనిమిదవ మాట, ప్రార్థన. దేవుడితో కూడిన వివాహం. దేవుడి మధ్యలో ఉన్న వివాహం ఎప్పుడు చెదిరిపోదు, ముక్కలైపోదు. కలిసి ప్రార్థన చేయండి, కలిసి దేవుని దగ్గరకు వెళ్ళండి. భర్త భార్య కోసం, భార్య భర్త కోసం ప్రార్థించినప్పుడు ఆ ఇంట్లో స్వర్గపు శాంతి అంటే ప్రశాంతత నిలిచి ఉంటుంది. ముగింపు, ప్రియమైన భార్యాభర్తలారా, పూర్తి కుటుంబం కావాలంటే
సంపూర్ణ ప్రేమ అవసరం. సంపూర్ణ ప్రేమ కావాలంటే దేవుని సహాయం అవసరం. మీ వివాహ జీవితం ప్రేమతో నిండాలని, గౌరవంతో నిలబడాలని, దేవుని ఆశీర్వాదాలతో బలపడాలని కోరుకుంటూ, బలమైన భార్యాభర్తల సంబంధమే బలమైన కుటుంబానికి పునాది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కరుణామయుడైన మా పరలోకపు తండ్రి, నీవు ఏర్పాటు చేసిన ప్రతి వివాహ బంధాన్ని మీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము. భర్త భార్యల హృదయాలను ప్రేమతో నింపుము. కఠినతను తొలగించి కరుణను నింపుము. వారి మాటల్లో మాధుర్యమును, వారి మనసుల్లో సహనమును, వారి జీవితాల్లో విశ్వాసమును దయచేయము. విడిపోవడానికి వచ్చే ప్రతి శక్తిని నీ నామములో విరిచివేయము ప్రభువా. ఏ కుటుంబంలో కలహము, అక్కడ నీ సమాధానాన్ని స్థాపించుము. భర్త భార్యను, భార్య భర్తను నీ దృష్టిలో ఒకటిగా ఉంచుము. వారి ఇంటిని ప్రార్థనా మందిరంగా మార్చుము. ఈ కొద్ది ప్రార్థనను యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను.